నాగశ్విన్ గారు ఇక్కడ సార్, మీ రైట్ సైడ్ సార్. హలో అండి, కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి. థ్యాంక్స్ అండి. సార్, ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. ఒకటి, సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్తో. సెకండ్ పార్ట్లో ఇన్నే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం యా ఆబ్వియస్లీ ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం తక్కువ ఉందన్న. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. వి నో వేర్ ఇన్. సో ఇఫ్ యూ ఓపెన్ directly in one world, now I think the audience are ready to just accept and enter that world. So now it's fun because our main characters andaru are at their full power and they are at, we know exactly what they want and where they come from. So I think now we'll have fun. Okay. And cameos gurinchi? Cameos anta ఆలోచించలేదండి, but I don't think so. Nagashwin sir. Sir. Hi. Sir. ఇక్కడ నేను వెంకట్ 10TV సార్. అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్ 2లో ఏ విధంగా చూపించబోతున్నారు? అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్, లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు, నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ వచ్చి ఉంటే? అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వాళ్ళకి చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్. అశ్విని అంటే వైజయంతి మూవీస్ ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకున్నాం కానీ ఎక్కడ చూడలేదు, కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి, మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అని అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరు ఉండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా, థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో, ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకొని రాసాము, కానీ 2 ఏళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ ఎండిపోతాయి, నీళ్ళు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 ఇయర్స్ అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ.